గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో ఆల్కేన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాను. కెమికల్ ప్రాపర్టీస్ లో మనం ఏం చూసామా, హాలోజనేషన్ అనేటువంటి ఒక రియాక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంట్లో ఏ రకంగా అది ఫ్రీ రాడికల్ మెకానిజం లో ఇన్వాల్వ్ అయ్యి మనకి ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది అనేటువంటిది డిస్కస్ చేశాడు. తర్వాత ఈ యొక్క ఆల్కేన్స్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే వీటి యొక్క ఐసోమర్స్ అనేటువంటి విషయం గురించి మాట్లాడాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఐసోమరిజం అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయాలి. ఐసోమరిజం అంటే ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో దీని గురించి నేర్చుకునే ఉంటారు. ఐసోమరిజం మీన్స్ హియర్ ఇట్ ఈస్ డెఫినేషన్ ఏంటంటే two or more compounds are having same molecular formula but different carbon skeletons. But a different structural arrangement అండి మాట్లాడాలంటే ఏంటంటే ఐసోమరిజం అంటే ఏంటి, టూ ఆర్ మోర్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఉన్నట్లయితే అటువంటి ఫినామినన్ ఏదైతుందో వాటిని ఐసోమరిజం అనేటువంటి విషయంతో పిలుస్తాం. జనరల్ గా ఈ యొక్క ఆల్కేన్స్ అనేటువంటివి దేంట్లో ఇన్వాల్వ్ అవుతుందంటే స్ట్రక్చరల్ ఐసోమరిజం లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆ స్ట్రక్చరల్ ఐసోమరిజం లో అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ తీసుకునేటువంటి కాంపౌండ్ లో సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆటమ్స్ ఉంటాయి, బట్ ఎక్కడ వేరియేషన్ ఉంటుంది, వాటి యొక్క స్ట్రక్చర్ ఏదైతుందో ఆ స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ లో తేడా ఉంటుంది. ఫస్ట్ సపోజ్ మనం దీని గురించి చెప్పడానికి ఇక్కడ ఐసోమరిజం అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అట్లీస్ట్ ద కాంపౌండ్స్ కంటైనింగ్ 4 కార్బన్ ఆటమ్స్ అండి. మనం స్ట్రక్చరల్ ఐసోమరిజం అనేటువంటి చెప్పాలి అంటే ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి ఫార్ములాలో ఎన్ని ఉండాలండి, ఎంత లేదన్నా 4 కార్బన్ ఆటమ్స్ తో ఉండాలి. 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయనుకోండి దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐసోమర్స్ ఏవైతున్నాయి ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఉండాలి అంటే ఫస్ట్ సపోజ్ ఈ కార్బన్స్ తో ఒక ఆల్కేన్ తీసుకున్నాం. Here which is CH3 CH2 CH2 అనేటువంటి CH3 అనేటువంటిది ఉంది. దీనికి ఐసోమర్స్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎలా ఉండొచ్చు, దీని యొక్క నేమ్ ఏంటి, which is propane. అదే నువ్వు ఎలా దీన్ని బెండ్ చేసే అవసరం సరే CH2 CH3 CH3 ఇలా నువ్వు దీన్ని బ్రేక్ చేసుకురావాల్సిన అవసరం ఏమవుతుందంటే ఏమవుతుంది, కాంపౌండ్ తీసి ప్రోపేన్. అదేవిధంగా నువ్వు ఈ రకంగా రాసినా సరే CH3 CH2 CH3 అండ్ CH3 ఈ రకంగా రాసినా సరే దీని యొక్క నేమ్ ప్రోపేన్. ఎందుకంటే చైన్ అనేటువంటిది ఈ రకంగా అవుతుంది, ఇక్కడ చైన్ కూడా నెంబరింగ్ ఎలా అవుతుంది, ఇలా అవుతుంది. అంటే ఖచ్చితంగా మన ఐసోమరిజం అనేటువంటి కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ద కాంపౌండ్ మస్ట్ బి హ్యావింగ్ అట్లీస్ట్ 4 కార్బన్ ఆటమ్స్ అండి. అట్లీస్ట్ 4 కార్బన్ ఆటమ్స్ ఉంటేనే మనకి దానికి ఐసోమరిజం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో అది ఎగ్జిబిట్ చేస్తుంది, లేకపోతే చేయి. అందువల్ల 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి ఆల్కేన్ తీసుకునే దాన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐసోమర్స్ కింద ఎలా రాయించవచ్చు అండి. ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ మాలిక్యులర్ ఫార్ములా ఎగ్జాంపుల్ 1 అండి. ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, దాన్ని బట్టి ఏంటంటే ఏదైనా వస్తే ఎందుకు అవకాశం ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా C4H10 అంటే 4 కార్బన్స్ ఫామ్ అయినటువంటి ఆల్కేన్ ఏదైతే ఉందో దానికి ఐసోమర్స్ రాస్తాం. ఫస్ట్ సపోజ్ ఫస్ట్ ఎలా రాసుకోవాలంటే కార్బన్ చైన్ రాసుకోవాలి ఫస్ట్, which is containing 4 కార్బన్ ఆటమ్స్ కాబట్టి చైన్ ఇది. here number of hydrogens represented CH3 CH2 CH2 and CH3. చూడండి మాలిక్యులర్ ఫార్ములా 1 2 3 4 కార్బన్స్. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇదో 3 మధ్యలో 2 4 10 హైడ్రోజన్స్. here కామన్ name of this alkane is N-butane, which is N-butane. N-butane means normal chain లో ఉన్నటువంటి బ్యూటేన్ అనేటువంటి మీనింగ్.
ఇప్పుడు ఇదే కాంపౌండ్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మిథైల్ గ్రూప్ ని ఇక్కడ కట్ చేసి దాన్ని అటాచ్మెంట్ గా రాసినట్లయితే there is a chain reduction, that is the chain is formed with 3 carbon atoms and there is a attachment of the carbon is like this. Here also we have to note that the hydrogen atoms CH3 and CH3, here it is a H. Because of every carbon must be having 4 bonds. Here hydrogens they are filled with hydrogens remaining are bonds. Here what is the name of this compound? 1, 2, 3. That is containing 3 carbons containing chain. Here also 1, 2, 3. ఇది చూసినా సరే 3 కార్బన్స్ తో ఫామ్ అయ్యేటువంటి చైన్ అనేటువంటి మనకు రావడం జరుగుతుందండి. At that which position there is a attachment? For this order here it is a second place. First suppose ఇది అనుకున్నాం అనుకోండి 1, 2, 3 ఇదన్నా సరే అలాగే సెకండ్ ప్లేస్. అంటే ఎన్ని చూసినా సరే నీకు సెకండ్ ప్లేస్ లో అటాచ్మెంట్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అటాచ్మెంట్ ముందు మాట్లాడు కాబట్టి 2-methyl propane. The name of the compound is 2-methyl propane. ఇలా కాకుండా నువ్వు కాంపౌండ్ ని సి అని రాసి ఎలా బెండ్ చేసి సరే ద చైన్ ఇస్ కంటైనింగ్ 4 కార్బన్ ఐటమ్స్ అండ్ 3 కార్బన్స్ తో కాదు ఇలా రాసి దీన్ని 1-methyl propane అని రాయకూడదు. ఎందువల్ల నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఇది ఎక్కడితో ఆగట్లా ఇలా కూడా వెళ్తుంది. కానీ ఎలా నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఏంటి ఇక్కడితో ఇది బ్రేక్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే విచ్ ఇస్ ప్రోపేన్ విచ్ ఇస్ ఆల్సో కన్సిడర్స్ ఏ బ్యూటేన్. ఇవి ఐసోమర్స్ అండి. దీనికి సంబంధించినటువంటి అంటే 4 కార్బన్ ఆటమ్స్ తీసుకున్నట్లయితే మనకి ఎన్ని ఐసోమర్స్ వస్తాయంటే 2 ఐసోమర్స్ అనేటువంటి రావడానికి అవకాశం ఉందండి. ఇది దాని తర్వాత 5 కార్బన్స్ తో తీసుకుంటాను నేను. ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ 2 అంటే నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఏవైతే ఇంక్రీజ్ అవుతాయి. H12 తీసుకున్నాం. మీకు ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయని కూడా తెలియలేదు అనుకోండి స్ట్రక్చర్ వేసిన తర్వాత రాసుకోవచ్చు ఫార్ములా తప్పలేదే. Here it is 5 carbons containing chain. First of all we have to know that 5 carbons containing long chain. ముందు చైన్ అనేటువంటి నోట్ చేసుకున్న తర్వాత చైన్ బ్రేక్ చేస్తూ అటాచ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అటాచ్ చేసుకుంటూ రావాలి. Here then these are filled with hydrogens H3, H2, H2, H2 and H3. Here the name of the compound is N-pentane. Here the name of the compound is N-pentane. Then we have to reduce the chain of carbon atoms which is formed with 4 carbon atoms. Then it is CCC. Here there is a one of the methyl group is broken here. That is attached with the any place of that 4 carbons containing chain. At which position there is attachment is taking place? We have to note that the chain is formed with 4 carbon atoms. ఇక్కడ చూసినట్లయితే ఇంకో మెథైల్ గ్రూప్ ఏదైతే ఆ గ్రూప్ మనం ప్లేస్ చేయాలి. ఎక్కడ ప్లేస్ చేయాలి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ టెర్మినల్ కార్బన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్లేస్ చేసాం అనుకోండి మనకు యూజ్ లేదు. ఫస్ట్ సపోజ్ we have to place the 5th carbon atoms here. It is not stopped here. The chain is continuous like this. That's why there is no difference between these two structures. That's why we have to put that methyl group at the second and third positions only, not under the terminal carbon atoms. Terminal carbon atoms ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్ లో పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలండి? ఈ రిమైనింగ్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. First suppose we have to put the methyl group here. Then it is replaced with hydrogen atoms CH3, H and H3, H2 and H3. We have to calculate the number of carbon atoms and number of hydrogen atoms. Here how many carbon atoms are there? 1, 2, 3, 4, 5. Which is containing how many hydrogens? 3, 6, 9, 11, 12. Here name of this compound is at the second position. There is a methyl group, that's why the name of the compound is 2-methyl. The chain is formed with 4 carbon atoms, that's why it is 2-methyl butane. The name of the compound is 2-methyl butane. First suppose
in the next structure we have to place the methyl group in this carbon atoms. What is the name of this compound? CCC. Here methyl group changes in this carbon atom. Here the name of the compound is here also, which is 2-methyl-butane. ఇక్కడ పెట్టాం కదా అని దీనికి నెంబర్ 3 అవ్వదు. ఎప్పుడు కూడా ఆల్కైల్ గ్రూప్, దట్ మీన్స్ సబ్స్టిట్యూయెంట్ ఏదైతుందో దానికి ఏ గ్రూప్ ఇవ్వాలండి? లీస్ట్ నెంబరింగ్ ఇవ్వాలి. ఇలా చూస్తే 2 వస్తుంది కాబట్టి నెంబరింగ్ రైట్ సైడ్ నుంచి ఇవ్వాలి. అందువల్ల ఇదన్నా ఒకటే. దేర్ ఈస్ నో నీడ్ టు రైట్ దట్ స్ట్రక్చరింగ్. అంటే ఒక మెథైల్ గ్రూప్ అటాచ్మెంట్ ఉన్నటువంటిది అయిపోయింది. Then we have to reduce the chain with 4 carbon atoms to 3 carbon atoms, and there is a formation of compound like this. Here 2 methyl groups are available for that breaking that this one. That's why one of the methyl group is placed at the top of the second carbon and below the second carbon. Here the name of the compound is CH3, CH3, CH3 and CH3. There is no need to write the hydrogen atoms because of here center carbon atom which is having 4 bonds. That's why there is no need to write the hydrogen atom beside the carbon atom. Already we have to calculate the number of hydrogens and number of carbon atoms. Here 1, 2, 3, 4, 5. 5 carbon atoms are there. 3, 4, 6, 9, 12. 12 hydrogens are also there. So here the name of the compound is at the third position. ఏ సైడ్ నుంచి చూసినా సరే నువ్వు థర్డ్ పొజిషన్ లో ఏమొస్తుందండి? మెథైల్ గ్రూప్ లో వస్తున్నాయి. అదే సెకండ్ పొజిషన్ అవుతుంది. అందువల్ల ఏముంది? ఇక్కడ ఒక అటాచ్మెంట్, ఇక్కడ ఒక అటాచ్మెంట్ ఉంది. Then the name of the compound is 2,2 dimethyl. The name of the compound is 2,2 dimethyl propane. సెకండ్ పొజిషన్ లో రెండు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటామంటే 2,2 డైమెథైల్ ప్రోపేన్ అని చెప్పి. ఇది ఐసోమర్స్ సంబంధించి. అలాగే ఒక 6 కార్బన్ ఆటమ్స్ తో తీసుకున్నట్లయితే దీనికంటే మోర్ నెంబర్ ఆఫ్ అటాచ్మెంట్స్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంది. అవి ఎలా ఉంటాయనేటువంటి చూద్దాం. ఫస్ట్ సపోజ్ we have to take the chain with 6 carbon atoms. Here chain is containing C6H14. దీనికి సంబంధించి నువ్వు డ్రా చేసినట్లయితే ఐసోమర్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to note that carbon chain with 6 carbon atoms. There is 1, 2, 3, 4, 5, 6. Then we have to put that hydrogens beside the carbon atoms. Here terminal carbons are having 3 hydrogens. And the remaining between the hydrogens, ini sound like this here, CH3 and which is CH2, CH2 and CH2. Here the name of the compound is N-hexane. The Chinese were having 6 carbon atoms, that's why it is N-hexane. Then we have to reduce the carbon chain to 5 carbon atoms. One of the methyl group is attached as a attachment at the second carbon, third carbon and fourth carbon. Not only first carbon and second carbon. Because of we have to attach the carbon atom at this place. There is an hexane is repeated. Here also there is an hexane is repeated. That's why there is no need to attach the terminal carbon atoms. ఆ మెథైల్ గ్రూప్ అనేటువంటిది ఏదైతుందో అది ఎక్కడ పెట్టకూడదండి? టెర్మినల్ కార్బన్ ఆటమ్స్ లో పెట్టకూడదు. పెడితే మళ్ళీ ఏమవుతుంది? పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ అందువల్ల ఎక్కడ పెట్టడానికి అవకాశం ఉంది? ఈ 3 కార్బన్స్ దగ్గర ప్లేస్ చేయడానికి అవకాశం ఉంది. ఎలా ప్లేస్ చేస్తాం? ఫస్ట్ సపోజ్ హియర్ we have to place that carbon atom. Then there is a new structure that is here it is replaced with CH3H, CH3H2 and H2H3. Here the name of the compound is 1, 2. And at the second position there is a methyl group. That's why it is 2-methyl pentane. Which is 2-methyl pentane. First suppose now in the next structure we have to put that methyl group, the third carbon atom.
there is another structure is formed here. Here we have to replace with CH3, CH2, H, H3, H2 and H3. సరిపడియా లేదనేటువంటిది ఒకసారి టాలీ చేసుకోండి. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ సరిపోతాయి. ఇలా వాట్ ద నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ 1 2 3 1 2 3 ఎటు చూసినా సరే థర్డ్ పొజిషన్ అవుతుంది కాబట్టి which is 3-methyl pentane. The chain is formed with 5 carbon atoms is completed here. Because of we have to note that methyl group is here. There is a repeat of compound like this. నువ్వు దీన్ని తీసుకొచ్చి పెట్టావనుకో ఈ సైడ్ నుంచి చూసాము సెకండ్ పొజిషన్ అవుతుంది కాబట్టి అందువల్ల ఏమవుతుందంటే చైన్ ఏదైతుందో మళ్ళీ సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు 5 కార్బన్స్ ఆటమ్ తో ఫామ్ అయ్యేటువంటి చైన్స్ ఏవైతున్నాయో తగ్గినాయి. ఇప్పుడు ఆ చైన్ రెడ్యూస్ చేసుకుంటాం. అప్పుడు ఏం ఫామ్ అవుతున్నాయి అనేటువంటిది చూడండి. Here chain is formed with 4 carbon atoms. Then there is availability of 2 methyl groups for us. One of the methyl group is placed in that this carbon and other one also placed in that this carbon atom. Then the parent chain is having only 5 carbon atoms. At that second position there are 2 methyl groups are present. That's why మీరు హైడ్రోజన్స్ రాసుకోండమ్మా. నేను ఇంకా హైడ్రోజన్స్ రాయట్లేదు, ఓన్లీ స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ మాత్రమే చెప్తున్నాను. ఇట్ ఈస్ 2, 2 dimethyl butane. 2, 2 dimethyl butane is the structure of the compound. Then ఇంకో కార్బన్ ఇక్కడ తీసి ఇక్కడ పెట్టామనుకో there is another structure. ఎన్నో వస్తాయి ఇంకా ఐసోమర్స్. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, and there is a fourth one, and there is a fifth one, that is CCC. At that second carbon and the third carbon there is a 2 methyl groups. That's why it is 2, 3 dimethyl. Which is 2, 3 dimethyl butane. ఇంకేమన్నా ఛాన్స్ ఉన్నాయా అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి మళ్ళీ ఇది ఏదైతే ఉందో రిపీట్ అవుతుంది అంతే. ఏది ఇది ఫస్ట్ సపోజ్ ఇది తీసుకొచ్చి పెట్టినట్లయితే మళ్ళీ చైన్ ఎలా వస్తుంది. అండ్ ద థర్డ్ పొజిషన్ దేర్ ఇస్ మెథల్ గ్రూప్. దట్ సైడ్ ఇస్ 3 methyl pentane is formed here. Here also CH3, H3, H3, H2 and H3. Here also H3, 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 H, H. These are all containing 6 carbon atoms and 14 hydrogen atoms. The conformation of the isomers of that molecular formula C6H14. C6H14 తో ఫామ్ అయ్యేటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఏ అంటే మాక్సిమం ఈ మూడే ఇంపార్టెంట్. మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. ఐసోమరిజం అనేటువంటి కాన్సెప్ట్ ఈ రకంగా ఉంటుంది. మా అర్థమవుతుంది కదా ఐసోమరిజం అంటే ఏంటి. హియర్ 2 or more compounds are having. ఐసోమరిజం డెఫినిషన్ ఆల్రెడీ తెలిసిందే కదా. ఐసోమరిజం అంటే ఏమన్నా 2 or more compounds are having same molecular formula but different carbon skeletons in the case of alkanes ఉన్నట్లయితే అటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఐసోమర్స్ అంటారు. దట్ ఫినామినన్ ఇస్ కాల్డ్ ఐసోమరిజం అని చెప్తారు. Here structural isomers of compounds containing different molecular formulas are here. These are all structural isomers. Isomers is further divided into several categories. Structural isomers, functional isomers, and metamerism and స్టీరియో ఐసోమర్స్ అని రకరకాలుగా డివైడ్ చేస్తారు. మీకు పని లేదు, ఓన్లీ స్ట్రక్చరల్ అయితే ఈ కేస్ ఆఫ్ ఆల్కేన్స్ లో స్ట్రక్చరల్ ఐసోమర్స్ అనేటువంటిది మాత్రమే ఫామ్ అవుతుంది. అందువల్ల ఇదే చూస్తాం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో ఈ యొక్క కన్ఫార్మర్స్ అనేటువంటి విషయం చేద్దాం. కన్ఫర్మేషన్స్ అనేటువంటిది ఎంటైర్లీ ఒక 3 dimensional ప్యాటర్న్ లో ఉండేటువంటి కాన్సెప్ట్ అండి.
అది స్టీరియో కెమిస్ట్రీ అనేటువంటి దాంట్లో వస్తుంది. అది ఎలా ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.